కోసం అలా ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం వచ్చింది. నా నేల ఇది, నా నేల ఇది, నా దేశం ఇది, నా సమాజం. సినిమాలు వస్తే వచ్చినాయి, చప్పట్లు పడితే పడినాయి, డబ్బులు వస్తే వచ్చిన డబ్బులు పోతే పోయినాయి. అంటే నేను చాలా మందికి మా ఇంట్లో కూడా చెప్పాను, ఎందుకు పాలిటిక్స్ అని ఒకటి చెప్పాను. నేను ఏమి పాలిటిక్స్ చేయకుండా వచ్చి నన్ను కొడతా ఉన్నాను, నేను ఏం చేయమంటాను. శుభ్రంగా సినిమాలు కూర్చొని చేద్దామంటే అత్తారింటికి దారేదిని పని కట్టుకొని నన్ను ఇంటర్నెట్లో రిలీజ్ చేశారు. చెప్పాను, నన్ను బతకనివ్వరు ఎవరన్నా. నా ఎదుగుదల నాకు శాపం అయిపోయింది, మీరు గుండెల్లో ఉన్న అభిమానమే నాకు శాపం అయిపోయింది. ఇంతకాడికి రాజకీయం చేద్దాం, రాజకీయం చేసుకున్నాను. నాకు ఆ భయాలు లేవు నాకు. సో 2014-19 నుంచి అంచెలంచెలుగా పెంచుదాం అనుకున్న పార్టీ నేను ఇబ్బంది పడుతుంది. ఈ పార్టీకి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది జనసేన. 18 లక్షల పైచీలకు ఓట్లు వచ్చినాయి మనకి. అదే కనుక ఒక 10 నియోజకవర్గాల్లో కనుక ఉండుంటే దాదాపు ఒక 2 ఎంపీలు, 10-12 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఈ పార్టీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది. ఆ రోజు నా వ్యూహాన్ని ఎవరు అమలు చేయనివ్వలేదు. నేను వెళ్తే జనం వచ్చేస్తారు, లక్షలాది మంది జనం, లక్షలాది ఓటర్లు కాదు. చాలా నాకు స్పష్టత ఉంది, నాకు చాలా స్పష్టత ఉంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగా నాకు అతని మీద అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ నాయకుడు, అతని పార్టీ మీద కూడా నాకు చాలా అవగాహన ఉంది. అందుకే నాకు వ్యూహం నాకు వదిలేయండి ఎందుకని అడుగుతానంటే, నన్ను అర్థం చేసుకున్నంతగా నాకు అరమరికలు ఉండవు నా దగ్గర. చాలా బ్లాక్ అండ్ వైట్లో చూస్తాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని. కానీ మీ గుండెల్లో అభిమానం అంటే మీరని కాదు, బట్ నన్ను ఇట్లా చూద్దాం అనుకున్న వాళ్ళకి ఎవరి దగ్గర తగ్గడం ఒప్పుకోరు. తగ్గడం చాలా అవసరం, చాలా అవసరం. చిన్నప్పుడు మా టీచర్ చెప్పారు, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన. తగ్గే కొద్ది ఎదుగుతాం తప్ప నాశనం. అణిమాది అష్టసిద్ధుల్లో అణిమ చిన్నపాటి అణువు రూపం దాల్చడం. అంతేగాని అది పరిస్థితులు కుదరనప్పుడు, పరిస్థితులు ముందుకు తీసుకెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ సైజ్. అంతేగాని బయట ఇక్కడ ఈ స్థానం ఉంది కదని ఇక్కడ నేను చెలాయిస్తానంటే కుదరదు ఇక్కడ. అందుకే నేను ఈ స్థానాలన్నింటినీ కూడా 19లో నేను ఒక 30 స్థానాలు పోటీ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు నన్ను అందరూ కూర్చోబెట్టి ఇవి చేసి ఒత్తిడి పెడితే నిస్సహాయత వదిలేశాను. నా దారుణం ఏంటంటే నేను ఓడిపోతున్నాను సంగతి కూడా నాకు తెలుసు. కానీ యుద్ధం చేసేటప్పుడు ఇంక ఓటమి చేయాలి అపజేయాలని ఆలోచించాం, యుద్ధమే చేయాలి. నాకు ఆ జ్ఞానం ఉంటుంది కదా, మనకు ఓట్లు పడతాయా పడవని. భీమవరంలో కూడా నాకు ఓడిపోతాను అర్థమైంది. నాకు ప్రచారం ముగించగానే నాకు అర్థమైంది నేను భీమవరంలో ఓడిపోతాను.